ఏ ఆధారాన్ని బేస్ చేసుకుని ఉన్నికృష్ణని అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఏ విధమైన ఆధారం మీ దగ్గరుందని రోషన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? వివరాల్లోకి వెళ్ళి శోధిస్తేనే సాలిడ్ ఎవిడెన్స్ మాకు దొరుకుతాయి. ఈ కేసు ముందుకు సాగాలంటే మరికొంతమందిని మేము విచారించాలి. ఎవరు సార్ ఆ మరికొంతమంది? రోషన్ చంద్ర, బీను, దీపు, ఆషి, ఇంకా మహేష్, గోకుల్, జిత్తు, వర్మ, సమీర్. విన్నారుగా, పోలీసుల దృష్టిలో రియల్ ఫైటర్స్, రాయల్ వారియర్స్ అనే తేడా ఉండదు. సార్, మీ పోలీసుల అనుమానం ప్రకారం ఇక్కడున్న మరికొంతమంది విద్యార్థుల్ని విచారించాలనుకుంటున్నారు. దానివల్ల ఈ కేసులో ఏమైనా పురోగతి ఉంటుందా? ఆ అమ్మాయి రేప్ చేయబడింది, చంపబడింది ఈ కాలేజ్ క్యాంపస్లో కాదని పోలీస్ ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడి ఉంది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎవరు? పోలీస్ డాగ్స్ పరిశీలనలో మాకు తెలిసింది బాడీని మరో చోట నుంచి తీసుకొచ్చి పడేశారు అని. సార్, ఆ ప్లేస్ ఇక్కడికి ఎంత దూరం? 2 కిలోమీటర్స్. ఓ 27 అడుగుల దూరం వెళ్తే ఈ కాలేజ్ నుంచి అక్కడికి షార్ట్ కట్ ఉంది. ఆ రూటునే గత 4-5 సంవత్సరాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కాలేజీకి రావడానికి పోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అంత సులభమైన మార్గం ఉన్నప్పుడు ఎందుకు సార్ సాహసించి ఆ ముద్దాయి 7 అడుగుల ఎత్తు నుంచి బాడీని కింద పడేయాల్సి వచ్చింది? దీన్ని బట్టి ఏమర్థమైంది? ముద్దాయి క్యాంపస్ వాడు కాదు, బయటి వాడేనని. ఇవి మీకొచ్చిన డౌట్స్ మాత్రమే. మాకొచ్చిన ఎవిడెన్స్లను బట్టి మేము చెప్తున్నాం. సారీ సార్, మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు వి కెనాట్ హ్యాండ్ ఓవర్ ద స్టూడెంట్స్. Okay. I will submit this report to the CM. Thank you. మిస్టర్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్, మీకు ఈ క్యాంపస్ గురించి, ఇక్కడ జరిగే విషయాల గురించి తెలియదనుకుంటా. మేడం, ప్లీజ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ us. థ్యాంక్ యూ ఎడి. మీరు కాపాడింది మా అబ్బాయిని మాత్రమే కాదు, 34 మంది ప్రొఫెసర్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఏదో నాకు తెలిసింది చెప్పాను సార్. మణి సార్, 2 గ్రూపులకు సంబంధించిన వాళ్ళు వితిన్ 1 అవర్ క్యాంటీన్లో ఉండాలి. ఓకే సార్. సాధారణంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు సరదాగానే ఉంటారు. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంది. విద్యార్థులు విడిపోయారు, గ్రూపులు పెట్టారు. మీరిలా గ్రూపులుగా విడిపోవడం వల్లే ఈ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇకపై రాయల్ వారియర్స్ లేదు, రియల్ ఫైటర్స్ లేదు. స్టూడెంట్సే ఉంటారు. స్టూడెంట్ గ్రూప్. ఏమైంది? ఇదే వేరే కేసు అయితే నా పార్టీ ఆఫీసుకు పిలిపించి సెటిల్ చేసుకునేవాడిని. ఇది ఇప్పుడు నా కూతురు కేసు కదా. ముద్దాయిలు మీ కళ్ళ ముందే ఉన్నారు. మొదటి ముద్దాయి రోషన్ చంద్ర అని తెలుసు. అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్యాంపస్ లోపల ఎవరిని అరెస్ట్ చేయొద్దని మీ సర్కార్ ఆర్డర్ వేసింది. సస్పెక్టెడ్ ఎవరూ క్యాంపస్ బయట తిరగటం లేదు. రాత్రుళ్ళు హాస్టల్, పగలు కాలేజ్. మీకు ఖలేజా ఉంటే క్యాంపస్లో నుంచి బయటకు తీసుకురండి. గొడవలకి, అల్లర్లకి చాలా దూరంగా ఉండే పార్టీ అని పేరుంది మాకు. రేపు ఏం జరుగుతుందో ఈ కమిషనర్ ఆఫీస్లోనే కూర్చొని చూస్తూ ఉండండి.